హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు నేను చెన్నై స్పెషల్ వడ కర్రీ చేస్తున్నాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ మొత్తం అర్థమవుద్ది. వడ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు నేను 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, కరివేపాకు, ఆయిల్, సాల్ట్, ఓ 3 పెద్ద సైజ్ టమాటాలు, ఓ 4 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలా. నేను ఇప్పుడు ఫస్ట్ ఈ ఆనియన్ 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ శనగపప్పు మొత్తం బాగా నానిపోయింది. ఇది మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోవాలా. మెత్తగా పేస్ట్ చేసుకోబాకండి. ఇందులోనే నేను చూపించాను కదా అల్లం, ఈ అల్లం ముక్క కూడా వేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క, మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలా. చూడండి, నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో నేను ఒక గుప్పెడు ఆనియన్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఇలా మ్యాష్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చెన్నై స్పెషల్ వడ కర్రీ. ఇది నెల్లూరులో కూడా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వడ కర్రీ. ఇది రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ సూపర్ ఉంటుంది. చూడండి, ఆనియన్ని కరివేపాకు వేసుకొని నేను ఎలా గ్రైండ్ చేశాను చూడండి. ఈ పప్పు కనిపిస్తానే ఉండాలా. ఇలా మొత్తం మెత్తగా కలుపుకొని ఇప్పుడు వడలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత నేను ఈ విధంగా శనగపప్పు తీసుకొని, చూడండి, నేను ఈ విధంగా శనగపప్పు తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వడలు మొత్తం వేసుకోవాలా. ఇది నెల్లూరులో ఫేమస్ ఫ్రెండ్స్ వడ కర్రీ. వడ పులుసు అని కూడా అంటారు. ఇది హోటల్ స్టైల్ వడ కర్రీ లాగే ఉంటుంది. మీరు రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం ఆ విధంగా వడలు మొత్తం వేసుకోవాలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి, ఈ విధంగా వడలు మొత్తం వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, వడలు మొత్తం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేద్దాం. ఈ వడలు మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వడ కర్రీ. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈ విధంగా చేసుకోండి. మనం మొత్తం వడలు మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా నేను జాలి గిన్నెలో మొత్తం తీసుకున్నాను. నేను ఇందాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా. ఇందులోనే ఓ పెద్ద సైజ్ ఆనియన్, ఓ గుప్పెడు టమాటా ముక్కలు వేసుకొని, ఇందులోనే కొంచెం ఆవాలు, ఇది జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కడాయిలోనే నేను వడలు వేయించిలా. ఈ కడాయిలోనే ఆయిల్ మొత్తం తీసేసి ఓ 4 టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్ ఉంచుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలా. ఇది అలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ మొత్తం వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. మీకు వడ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇది రైస్లో కానీ, మీకు ఇడ్లీ దోశల్లో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆనియన్ త్వరగా మగ్గాలంటే నేను కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఫస్ట్ ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత నేను ఇందాక సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న టమాటాలు, ఈ టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఎందుకంటే మాకు శనగపప్పులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్ ఏ పప్పుల్లో ఉండదు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టమాటాలు కూడా కొంచెం అలా మగ్గనిద్దాం. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొని టమాటా, ఆనియన్, జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా వేసుకొని
ఇదే ఫ్రెండ్స్ మాకు గ్రేవీని ఇచ్చేది. చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలా. దీంట్లో నుంచి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇందులోనే మీకు స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది బాగా మగ్గనివ్వాలా. చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపించాను కదా చింతపండు, ఇది జ్యూస్ తీసి పెట్టుకొని ఉన్నాను. ఇది కూడా ఈ కర్రీలో వేసుకోండి. ఇది అమేజింగ్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒట్టి ఈ వడలైనా అలాగే తినేయవచ్చు టిఫిన్ లాగా. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఈ వడ కర్రీ. ఎప్పుడైనా కానీ నేను వడ కర్రీ చేసేటప్పుడు నేను కొంచెం వడలు ఎక్కువే వేస్తాను. మా పిల్లలు ఈ వడలు, ఈ కర్రీలో ఉన్న వడలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఓ చిన్న లైక్ ఇస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేయాలా, నేను చూపిస్తాను. ఇప్పుడే చూడండి కర్రీ జ్యూసీగా ఉంది, గ్రేవీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ వదిలేసిన తర్వాత నేను 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు చెన్నైలో ఎక్కడ పోయినా కానీ ఈ వడ కర్రీ దొరకద్ది. మీకు దోశల్లో, ఇడ్లీల్లో ఈ వడ కర్రీ ఇస్తారు. ఇది నెల్లూరులో కూడా ఫేమస్ ఫ్రెండ్స్. వడ పులుసు అంటారు దీన్ని, చెన్నై సైడ్ వడ కర్రీ అంటారు. నేను 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం మొత్తం మీరు ఇప్పుడే సరి చూసుకోండి. ఏవైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. నాకు మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇది బాగా చిక్కపడాలా. కొంచెం లైట్గా చిక్కపడిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి కర్రీ ఈ విధంగా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత నేను ఇందాక ఫ్రై చేసుకు పెట్టుకోనుల్లా ఈ శనగపప్పు వడలు, ఈ వడలు మొత్తం ఇందులో వేసుకోవాలా. ఒకటిగా వదులుకోండి ఈ వడలు. ఈ వడలు వేసిన తర్వాత మీరు స్టవ్ తక్కువ మంట మీద పెట్టేయండి. ఈ కర్రీకి ఈ వడలు మొత్తం, ఈ గ్రేవీ మొత్తం లాగేస్తుంది. అందుకనే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలా. చూడండి నేను ఈ వడలు వేసాను. ఈ వడలు వేసిన తర్వాత నేను స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నాను. ఈ ఆయిల్ పైన మొత్తం ఆయిల్గా తేలాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా తేలాలనేది. నేను మూత పెట్టేస్తున్నాను తక్కువ మంట మీద పెట్టి. కొంచెం ఓపెన్గానే ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పొంగు వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏ విధంగా కర్రీ ఉందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎమ్మి వడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ. తమిళనాడు సైడ్, చెన్నై సైడ్ ఇది ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. ఇది నెల్లూరులో కూడా ఫేమస్. పైనుంచి మేము ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. చూడండి నేను ఇప్పుడు బౌల్లో తీసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ వేడి వడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ రౌండ్ కర్రీ ఇది. చూడండి ఫ్రెండ్స్ రైస్లో నేను వడ కర్రీ వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం వడ అలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. వడ మీరు చూడండి ఎలా ఉందో. ఈ వడ అలా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ Akhila Kitchen. Thank you for watching.